పోలవరం జిల్లా నెలకోట సమీపంలోని కొండ ప్రాంతంలోనే పెద్దపులి తిష్టవేసింది. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. పెద్దపులి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రజల భద్రత దృష్ట్యా కొండేపూడి, పురుషోత్తమపట్నం, అలాగే చిన్న కొండేపూడి, నాయకంపల్లి గ్రామాల వైపు పెద్దపులి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు. పోలవరం జిల్లా నెలకోట సమీపంలోని కొండ ప్రాంతంలోనే పెద్దపులి తిష్టవేసింది. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. పెద్దపులి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రజల భద్రతల దృష్ట్యా కొండేపూడి, పురుషోత్తమపట్నం, అలాగే చిన్న కొండేపూడి, నాయకంపల్లి గ్రామాల వైపు పెద్దపులి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి. సాయి, ఏదైతే కలవరు పెడుతున్న పెద్దపులి ఇంకా ఏజెన్సీ దేవిపట్నం మండలం నేలకోట కొండ ప్రాంతంలోనే సంచరిస్తుంది. గత 3 రోజులుగా ఇక్కడే తిష్టవేసి ఉంది. అది మైదాన ప్రాంతానికి ఇటువైపు, ఏజెన్సీ ప్రాంతానికి అటు కలిసి సరిహద్దు ప్రాంతంలో ఇది ఉంది. ఇప్పుడు కొత్త గొందూరు కొండ మీద, అంటే నేలకోట పక్కనే ఉన్న కొండ మీద సేద తీరుతూ అచ్చేపాలెంలోని పోలవరం ప్రాజెక్టు ఉంది. ఆ ప్రాజెక్టు కి సంబంధించిన కాలువలు అటువైపు వెళ్తుంటే కాలువ లాకుల వద్ద అది సంచరిస్తున్నట్టుగా కూడా అధికారులు డ్రోన్ ద్వారా గమనించారు. ఇక్కడ నిన్న నుంచి కూడా అక్కడే అది టెస్ట్ వేసింది. గత 3 రోజులుగా కూడా ఆ ప్రాంతంలోనే సంచరిస్తుంది. అది మైదాన ప్రాంతంలోకి రాకుండా ఉండేందుకు ఇక్కడ ఫారెస్ట్ అధికారులు శతవిధాల ప్రయత్నాలు, చర్యలు చేపట్టారు. దాన్ని అటవీ ప్రాంతంలోనే ఉండేలాగా అటువైపే మసలే విధంగా చుట్టూ కూడా దీన్ని ఇటువైపు మైదాన ప్రాంతంలో గ్రామంలో పెద్దకొండపేటి, చిన్నకొండపేటి, పురుషోత్తపట్నం ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అధికారులు, ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ బోన్ తోటి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే అది ఇప్పుడు ఆహారం కానీ, తాగునీరు కానీ అందుబాటులో ఉండడం వల్ల ఆ కొండ ప్రాంతంలోనే అది సంచరిస్తుంది. ఈ రాత్రికి ఏదైనా తను మళ్ళీ తన దిశ మార్చుకునే అవకాశం ఉందని కూడా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఏదైతే అచ్చయ్యపాలెం లాకులు ఉంది, ఆ లాకులు ఈ కొండ ప్రాంతానికి మధ్య సంచరిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం అది 200 మందికి పైగా అటవీ శాఖ అధికారులు, హనుమాన్ ఆ టీంలు కలిపి దీని ఆపరేషన్ కోసం సిద్ధమై ఉన్నారు. దానికి ఏమాత్రం మైదాన ప్రాంతంలోకి వచ్చినా పట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితుంది. అయితే మైదాన ప్రాంతంలోకి వస్తే మళ్ళీ పశువుల మీద కానీ, మనుషుల మీద కానీ దాడి చేసే పరిస్థితులు ఉంటాయా అనేది కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ దాన్ని ఇటువైపు రాకుండా కూడా ప్రత్యేకమైన చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితికి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.